గుడికి దేవుడి కోసం కొంతమంది వెళ్తే ప్రసాదం కోసం ఇంకా కొంతమంది వెళ్తారు. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. అసలు ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మేమైతే చింతపండు పులిహోర కలుపుతున్నాము. ఫస్ట్ అయితే మనం రైస్ని పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మేమైతే చింతపండు పులుసుని ముందే చేసి పెట్టేసుకున్నాము. దీంట్లోనే ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా రైస్లో అయితే వేసుకోలేదు. ఈ పులుసుని తీసుకెళ్ళి మనం ఇందాక ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పులిహోర పేస్ట్ని మనము ఒక్కసారి చేసుకున్నామంటే ఒక 10 days వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంటే దాంట్లో మనం తడి స్పూన్స్ అలా పెట్టకపోతే ఇది 10 days వరకు ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మీరు చూస్తున్నారు కదా, మేము చాలా ఎక్కువ పల్లీలు పప్పులు అయితే వేసేసుకున్నాము. మనం తింటుంటే అవి నోటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి.